కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ నెగ్గించాడు, ఆయన సీట్ ని వదిలేసి. అదే అది వాళ్ళు తప్పే ఉంది అందులో. ఓకే, అది వాళ్ళు మా పార్టీ నుంచి సీట్ ఆయనకి ఇస్తాను అంటలేదు కదా నేను. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఉండండి, ఇవ్వకపోతే ఎట్లా అంట. ఒక్క నిమిషం ఉండండి. ఎమ్మెల్యే గారు చెప్పండి. వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి అన్నది నారాయణమూర్తి గారి డిమాండ్ అండి, లైవ్ సాక్షి గారి డిమాండ్ కాదు. స్క్రోలింగ్ చూశాను, నాకు డిమాండ్ అండి బాబు. వాళ్ళ పార్టీలో ఏదో జరిగింది, నాకు డిమాండ్. శ్రీనివాస్ గారు అంటే ఆయనకి ఇస్తే కష్టపడ్డాడు ఏం జరిగిందంటూ ఒక మంచి ఫీల్ వెళ్తుంది పార్టీలో. చెప్పనివ్వండి, వాళ్ళ అధ్యక్ష సీట్ కదా ఆయన ఇచ్చారు, ఆయన చెప్పనివ్వండి. నారాయణమూర్తి గారు చెప్పండి. ఎమ్మెల్యే గారు నేను ఎన్ని చేయలేదు, ఆయనకి ఇవ్వడం ధర్మం అనేది అందరూ వాదన. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా వరం గారిని ఎమ్మెల్సీ చేస్తారు, దానిలో అనుమానం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒక మాట అనుకున్న తర్వాత మాట ప్రకారం వెళ్ళాలనేది ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఏరు దాటాక తెప్పదే పట్టే రకం కాదు. ఎందుకంటే మేము వైసీపీ పార్టీ లాగా ఆయనకి రావాలని భగవంతుని కోరుకుంటాం. ఎందుకంటే మీలా కన్నాలు వేయడం మాకు అలవాట్లేదు. ఎందుకంటే మీరు ఇంకా నారాయణమూర్తి గారు మీకు అవుట్ ఆఫ్ డేట్ మాటలు మాట్లాడకండి. మీరు ఏదో పద్ధతిలాగా మేము మంచి చేసాం, మేము మీరు చేసేది చేయాలంటే తరం కాదు కదా, తరం కాదు. నారాయణమూర్తి నవరత్నాలు ఇచ్చారు కదా, ఇంకా విశ్వాసం ఇంకా మర్చిపోకుండా ఆయన అలా మాట్లాడుతూనే ఉంటాడు, తప్పులేదు దాంట్లో, నేనేం తప్పు పడతలా. కానీ వాస్తవాలు ఒప్పుకోరు కదా. ఇవాళ కాదు, గడిచిన 5 సంవత్సరాల నుంచి నేను ఈ మాట చెప్తున్నా. మీరు ఇసుక అమ్ముకోకుండా, లెక్కలు అమ్ముకోకుండా, మీరు జనాన్ని దోచేయకండి, మీరు మళ్ళీ నెగ్గే అవకాశం ఉంటే నెగ్గండి, మాకు ఇబ్బంది లేదని చెప్పాం. మీరు దాన్ని డిఫరెంట్ గా పరిపాలన చేసేసి ఎందుకు ఓడిపోయినా నాకు తెలియదు, చాలా మంది మన కూడా ఉన్నారు, అయినా మనం అలా చేస్తున్నాం. ఇలా మీరు చేసిన దోపిడీని రాష్ట్రం మర్చిపోలేదు. ఇది వరకు ఏదైతే ప్రజలు ఖచ్చితంగా ఓడించాలి, ఎక్కడి నుంచైనా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ వైసీపీ పార్టీ కానీ మళ్ళీ ఉంటే మన ప్రజల ఆస్తులు ఉండవు, ఇవన్నీ జగనన్న ఆస్తులు అయిపోతాయని భయభ్రాంతులు గురి చేసినటువంటి పార్టీ వైసీపీ. దౌర్జన్యం, దమనకాండ, పూర్తివేతలు, లంచగొండిత, దోపిడి, ఇది ఉన్నటువంటి పార్టీని ఎవరండి మళ్ళీ పోయినట్టు 170 పిచ్చోళ్ళు ఎవరైనా నమ్మాలి అని చెప్పింది. ఈ వరకు మీరు నెగ్గిన దాని విధ్వంసాన్ని చూపించారు. ఇవాళ మీరు ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని మీరు దెబ్బలాడుకుంటారేమో కానీ మా ప్రాంతాల్లో ఎక్కడ వైసీపీ నాయకుల్ని మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. శ్రీనివాస్ గారు ఒక్క విషయం. శ్రీనివాస్ గారు కంప్లీట్ చెప్పండి. మాచర్లో కారులో గడపలో పొడిచారు, ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా నెగ్గారు. వాళ్ళు ఊరుకోరు కదండి. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే ఎలాంటి పరిణామం ఉంటుందని కూడా తెలియాలి. అదే నేను విధ్వంసం చేయమని చెప్పు, మా ప్రాంతాల్లో ఎక్కడ కనీసం పోలీస్ స్టేషన్ కూడా ఏ నాయకుడిని పిలిపించు. ఎందుకంటే సంస్కారం ఉండడం మాకు అలవాటు. ఆ సంస్కారం మర్చిపోయారు, మా మీద కూడా దాడులు చేశారు, కానీ మేము ఆ పనులు చేయాలి. వీళ్ళు ఎక్కడెక్కడ దోచారో ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం కాదు, కౌంటింగ్ దగ్గర నుంచి రోజు సంస్కారమే, పొద్దు నుంచి రాత్రి ప్రతి వాళ్ళ మీద సంస్కారమే. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద దాడులు, మైనార్టీల మీద ఇళ్ళు కూరగొట్టు, పగలగొట్టు, కార్లు పగలగొట్టు, ధ్వంసం చేయడం, విధ్వంసం, ఇది మీ సంస్కారం. ఒకసారి చెక్ చేసుకోండి. అట్లా మీరు మరి మీకు తెలిసిన మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లా. మీరు ఇంట్లో ప్రపంచం నుంచి బయట చూస్తున్నారు లేదు, నాకు అర్థం కావట్లా. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని మాట్లాడారు. మీరు చెక్ చేస్తే బయటకు నాకు తెలిసి ఎమ్మెల్యే బయట అనుమానించినట్టున్నారు. మీరు చెక్ చేసుకోండి, ఏం జరుగుతుందో చూడండి, నిజాలు మాట్లాడండి, గోవుడి ప్రచారం మానండి, విష ప్రచారాన్ని ఆపండి. మధ్య మీడియాను కట్ చేశారు. మీడియా ఏది ఎన్టీవీ, టీవీ9, ఎన్టీవీ, సాక్షి అంటే 80% కవర్ చేసే మీడియాని మీరు ఎంత దౌర్భాగ్యంగా, దురదృష్టకరంగా ఆపేశారంటే మీడియా మీద దాడి మొదలెట్టారు. మీరు ఏమన్నాడు దాడులు చేయంటారు. మీడియా అది ఎన్టీవీ, సాక్షిని దాన్ని మీరు కట్ చేశారు. అంటే మీ పాలన చూడండి, విధ్వంసాలు మీరు చేస్తున్నారు. ఇప్పుడు వ్యవస్థల మీద దాడులు చేస్తున్నారు.
వ్యవస్థలు మీరేం చేస్తున్నారు? డబల్ లైన్ లాగలేదా? కూలదోస్తున్నారు. ప్రైమ్ లైన్ లాగలేదా? అది గుర్తుపెట్టుకోండి. ఈనాడు టీవీ చెక్ చేసుకోండి. ఏబిఎన్ ఆపలేదా?